విజయ్ విజయ్ బాబు విజయ్, నీ గర్ల్ ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది. ఏం కేసు? లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది. 500 కూడా ఓ లంచమేనా? నా మీద కూడా దొంగతనం కేసు పెట్టిందబ్బా. పోలీసు నా మీద 5 కేసులు పెట్టింది. రేపో మాపో ఒక లాయర్ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు. తను నా గర్ల్ ఫ్రెండ్ అని మీరు ఫిక్స్ అయితే చాలా. మరి తను నువ్వు చెప్తేనే కామ్గా నీ మాట వింటుంది విజయ్. 6 నెలలు సస్పెండ్ చేస్తారు. నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడు మాట్లాడలేడు, కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా. సరే సరే మాట్లాడతానులే. వద్దు వదిలే. ఏంటన్నా? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేం పేకవని. ఏంటని అంతమంటున్నావు? మనమంతా ఒకటే కదా. నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది సమనేగా, తెలుసుకుని వస్తా. రండి రండి రండి. ఏంటి సెల్ఫీనా? తమ్ముడా పడతావమ్మా, పడతావు. ఓకే, ట్యాగ్ చేయడం మర్చి. ఓకే, ఫ్యాన్స్. ఇంకేం చెప్పు. మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా, దొబ్బే ఇక్కడి నుంచి. మాణిక్యం ఏమైంది ఆయనకి? నీకు తెలీదు? తెలీదురా. మన ఇంటి ఫంక్షన్కి వచ్చావు, నీకు వెల్కమ్ చెప్పాలి కదా. బాదాపలు తాగుతావా? వెల్కమ్ చెప్పడానికి వచ్చావు. నేను పంపిన సమనే కదా అది. అవును నిజమే, మీ పేరే మెన్షన్ చేస్తుంది. చెప్పనే లేదే. చెప్తా. అన్నిటినీ బ్యానర్లు వేసి షో ఆఫ్ చేయడానికి నేనే నీ టైప్ కాదు. ఏ శాలిని, అంత మాట అన్నావేంటి? మనకి పబ్లిసిటీ అసలు పడదు. ఓకే, యు సచ్ ఎ ఫిప్స్టర్. ఫిప్స్టర్? చూడు చాలు, నువ్వెప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటున్నావు. విజయ్, నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాలతో పుచ్చుకునే వాళ్ళంటేనే నా పరమాశయం. ఇన్నేళ్లుగా చెప్తున్నా, నీకు ఇది బుడకెక్కలేదు కదా. నేనేం చెప్తున్నా వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? నువ్వేం చెప్తున్నావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు మొత్తం తెలుసు. ఏంటండి, ఏం తెలుసు నీకు? నువ్వు అబద్ధం చెప్పినా, ప్రపోజ్ చేయడానికి వచ్చినా నీ మొహంలో అది సబ్ టైటిల్స్తో సహా కనిపిస్తుంది. హాయ్ హాయ్. బోర్ కొడుతుందా? పెకేస్తావా? హే శాలిని, హే ప్రపోజ్ చేశాను. ఎప్పుడు? మొదటిసారి బాలమామ పెళ్లిలో పసి పిల్లలని కూడా చూడకుండా రోజుద్దాం అనుకున్న ఎదవ్వే కదా నువ్వు. పైగా హిందీ నేర్చుకుందామని ఆల్ ఇండియా రేడియో వినేవాడు. శాలిని, ఏంట్రా? ఏమీ లేదంటీ. రా. రెండోసారి మూగ ప్రేమ. శాలిని, నాకు బలం ఇద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్. ఎవడ్రా అది? మూడోసారి నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నేను బార్ ఎగ్జామ్స్కి. 29C బస్, ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చేబోయి భయంతో వెనక్కి వెళ్ళిపోయావు. ఇదిగో ఇదే మొహమే. చూడు చాలు, మొదటి 2 సార్లు కూడా ఒక లెవెల్కి ఒప్పుకుంటాను. మూడోసారి అయితే ఛాన్సే లేదు. నేనున్న ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోనే లేదు. శాలిని, మాతో కి గతి గతి గోలియా. ठीक आती है. విజయ్ రండి. పర్లేదు మేడం. మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం. వచ్చి నించోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అమ్మా. విజయ్, ఐ నీడ్ టు టాక్ టు యూ యాక్చువల్లీ. కమ్ జెంటిల్మెన్, ఈయన మీకు తెలుసు కదా, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. లాస్ట్ 3 monthsగా 18 సార్లు #AP పోలీస్ అని ట్రెండ్ అయింది ఈయన వల్లే. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మన అవుట్రీచ్ ప్రోగ్రామ్కి ఇన్నే మ్యాస్కాట్గా పెట్టాలనుకుంటున్నాం. ఐ థింక్ హీ షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్. ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్? మేము ఈ డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేసాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఈయన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి. చాలా హర్టింగ్గా ఉంది. మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే, ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షనేనా అని అడగండి. వీళ్ళ బాబు ఒక దేశద్రోహి, హంతకుడు. ఇలాంటోడిని డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకోవడమే తప్పనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు? వాట్ అ బ్లడీ షేమ్. సార్ ఫంక్షన్ టైంలో ఇవన్నీ ఎందుకు సార్? విజయ్, మీరు వెళ్ళండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి. ఇతని ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని. ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా? వీళ్ళ బాబు ఒక దేశద్రోహి. మీ అబ్బాయి ఒక దేశద్రోహి. చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? ఇతని ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని.
ఇదిగో వేడి వేడి కాఫీ. ఎంతసేపు పట్టుకోవాలి? తాగు. అరే వాడొక వేస్ట్ బఫూన్ గాడు. నువ్వు వాడి మాటలు పట్టించుకుంటున్నావా? వాడి షర్టుకి స్టార్ ఉంటే వాడేమన్నా మెగాస్టారా? వాడు తీసుకున్న లంచంలో 5% లంచం నేను తీసుకొని ఉంటే ఆకాశంలో ఉండే మొత్తం స్టార్స్ ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండేది తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్కి బాబు అయితే ఏమైనా వాగచ్చా? ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా? ఊళ్ళో అందరూ మాట్లాడుతున్నారు. మా నాన్న మొహం కూడా నాకు గుర్తులేదు. వాడు చేసిన తప్పుకు అందరూ నన్ను చంపుకు తింటున్నారు. ఆడు పారిపోయి బతికిపోయాడు. కుటుంబం మొత్తం చచ్చిపోయింది. పొత్తు పొత్తు వాళ్ళు నన్ను కూడా బాగా. నీకు నేను లేనా? ఏం భవానీ లేదా? నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీ కోసం నేను అన్నిసార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను. నేనేం మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్లో నాకు ఎంత పేరుంది? ఒక బ్లాక్ మార్క్ అయినా ఉందా? లేదు. ఏపీ పోలీస్ చుట్టూలో ట్రెండ్ అయింది ఎవరి వల్ల? అవన్నీ గుర్తురా వీళ్ళకి. డిపార్ట్మెంట్లో చేరినప్పుడు మా నాన్న దేశద్రోహి అని ఒకే ఒక ఫైల్ ఉండేది. నేను ఎన్ని మంచి పనులు చేసి దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కిందున్న ఆ ఒక్క ఫైల్ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచినంతా కప్పేస్తున్నారు. నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్. రే విజయ్, గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు. అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇదంతా నీ వల్లనే అయ్యా. చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే అని చెప్పి పెంచొచ్చు కదా. ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు? నేను మీ నాన్న అంటే నువ్వు నమ్మచ్చు. ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా? తాగేసి పడుకో. బాబాయ్ అంటేనే నమ్మట్లేదు, బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు? ఐటమ్ నంబర్ 73, రిట్ పిటిషన్ నంబర్ 11/20, పిటిషనర్ సమీరా థామస్. క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకూడదు. For the service of the people, we kindly request an order to stay on One India, One Pipeline, Malotship. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్లనే ప్రారంభించబడింది. గవర్నమెంటే అన్ని చేయాలంటే అది కుదరని పని. ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా. There is nothing unconstitutional about One India, One Pipeline project. అందువల్ల పిటిషన్ ఫైల్ is dismissed. Next. మీరెవరు? మీకేం కావాలి? నీది నాది ఒకటే లక్ష్యం. అండ్ ఐఎమ్ యువర్ లాస్ట్ హోప్. 6 o'clock ట్రైన్. బీ ఆన్ టైం. బట్ మిస్ ద ట్రైన్. మా డాక్టర్ అపాయింట్మెంట్ ఎన్నింటికి? నానా తొందరగా వెళ్తే తొందరగా వస్తాం, సరేనా? నాకు ఇంక చాలు. గుడ్డు దోశ లాగించు. విజయ్, డబుల్ రోస్ట్ ఎగ్ దోశ నాకు కూడా. మిక్కింది చాలు. ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు. నీకేం బాబు, నీది కూర్చునే ఉద్యోగం, నాకు తిరిగే ఉద్యోగం. ఎప్పుడు రౌండ్స్ లోనే ఉండాలి. టైంకి తినకపోవటం వల్లే పోలీసు వాడికి పొట్టొచ్చేది. మిలిటరీ వాళ్ళు ఏమన్నా స్విగ్గీలో ఆర్డర్ చేసి తింటున్నారా? వాళ్ళు ఫిట్గా లేరు. ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్కుంటూ తినరు. ఎక్కడా? సరే 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 బాబు విజయ్, ఏయూ దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట. గుంపుని చెదరగొట్టమని ఆర్డర్. ఓ దోశ గొప్ప రిపోర్ట్ చూసాను సార్, అలర్ట్గానే ఉన్నాను. ఏమమ్మా టిఫిన్ చేసావా? ఎక్కడ సార్, పర్మిషన్ లేకుండా గుంపు కొడి ప్రాణాలు తీస్తున్నారు. వాట్సాప్ రూపా? అవును సార్, జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జామన్ తీసుకున్నామని. జామన్ వెహికల్ పంపించండి. ప్రెస్ వాళ్ళు వచ్చారా? అదిగో అక్కడ ఉన్నారు సార్. కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గానే ఉంది సార్. నా ఫోన్ సిగ్నల్ రాట్లా. మళ్ళీ ఇంకో 5 వస్తున్నారు, కానీ అంతకు మించి ఎవరిని పిలవలేం. ఇంటర్నెట్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. గ్రూప్ లీడర్ ఎవరమ్మా? అదిగో సార్, గ్రీన్ చున్నీ అమ్మాయి, పేరు సమీరా. మేడం ఇట్రండి. చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు. పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేయాలని తెలీదా? అడిగాము, ఇవ్వలేదు. అన్నిటికీ వెయిట్ చేయాలి మేడం, ఇది ప్రజాస్వామ్య దేశం. మాకు మాత్రమే ప్రజాస్వామ్యమా? వయాసెస్ కంపెనీకి లేదా? పైప్ లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి. పోరాటం మా హక్కు. రైటే మేడం, కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా. సార్ మీరు వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళ కన్నా తప్పు చేసిన వాళ్ళకి ఒకరితో పుచ్చుకోవడమే పెద్ద తప్పు. ఈ డైలాగ్ చెప్పింది మీరేనా? చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి. ఇదే ఎక్స్పెక్ట్ చేశా. ఏంటి సమీ, లంచ్ వండుతున్నాడు? ఎందుకు అనవసరంగా? అరే ఊరుకో, ఏం కాదు, మా ఏరియా బాయ్. ఏ మేడం మీకు వేరే లాయర్ దొరకలేదా? మేడం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి, లేకపోతే నేను ఫోర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు. ఇన్ పారీ డెలిక్టు, ఉభయ పక్షాల అపరాధం. అంటే ఇద్దరి వైపు తప్పున్నట్టే. మీరు అరెస్ట్ చేయగలరేమో కానీ మమ్మల్ని అడ్డుకోలేరు. అరెస్ట్ ఆర్డర్ ఉందా? లేదు. అయితే అది వచ్చే వరకు మమ్మల్ని పోరాటం చేసుకునివ్వండి. మీ ఆర్డర్ వస్తే అరెస్ట్ చేయండి. సరే పోరాటం చేసుకుంటే కానీ పక్కకి చేసుకోండి. సైడ్ సైడ్ జరగండి, జరగండి, వెనకలండి. వెళ్ళండి మా, వెళ్ళండి వెళ్ళండి.
ఇవాళ మంచిగా టైం పాస్ అయ్యేలా ఉంది. మన మాట ఎక్కడుంటారు సార్ వీళ్ళు? మన పాప ఎండలో అవస్థ పడుతుంది. రోడ్ బ్లాక్ చేయకండి, పక్కకి వెళ్ళండి. పక్కకి వెళ్ళండి అమ్మా, చెప్తే అర్థం చేసుకోండి. పక్కకి వెళ్ళమ్మా. ట్రాఫిక్ జామ్ అవుతుంది, జరగండి. జరగండమ్మా, రోడ్ బ్లాక్ అవుతుంది, జరగండి. అదే పెళ్ళి కూర్చోండి. అర్థం కదా మీకు? జరగండి, జరగండి. ఓకే, ఎండ ఎక్కువగా ఉందమ్మా, కొంగుతో కప్పుకోండి. జరగండమ్మా, కొంచెం వెనక్కి జరగండి. జామర్ ఆఫ్ చేయండి. జామర్ ఆఫ్ చేయండి. ఓవర్. ఆన్ చేయమనరా, సిరాక్ దొబ్బిస్తుంది. ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? గూగుల్ ఉంది కదా బావా. అరెస్ట్ ఆర్డర్ వచ్చింది సార్. అంతలోనే? అవును సార్. హెడ్ ప్రయాణ ఉండప్పుడు చెప్పేశారా? ఏంటి దెబ్బ? పోలీసు వాళ్ళు చేసుకున్నారా? కాదు, అదేం కాదు. టైం అవుతుంది, త్వరగా ఎక్కండి. మీరు ఎక్కండి. చాలు, జీప్లో డ్రాప్ చేయనా? నేను పోరాటం చేయడానికే వచ్చాను. సో బస్సులోనే వెళ్తాను. చిత్తం మేడం. ఏ నీకు బండి లేదా? బస్సులో వస్తున్నావు? బండి ఉంది కానీ 29 సీట్ చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి. ఈ టైంలో చాలు, ఒక్కవేళ ఇన్ కేస్ ఆ 3 సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్ యూ అని చెప్పుంటే నువ్వేం సమాధానం చెప్పేదాన్ని? అది నన్ను అడిగితే డెక్ రివర్స్ చేసుకుని ఆ 3 చోట్లకి వెళ్ళి ఆ శాలిని అడుగు. ఓకే? सभी को शहना अख्तरी का नमस्कार। आइए छाया गीत में प्यार से प्यार करें। డెక్ ఒకసారి రివెంజ్ చేద్దామా? ఏంటి? ఇందాక నువ్వు అన్నావుగా, అదే 29C. మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తూ. మనం ఇద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నామా? రే తమ్ముడు సార్, దిగిలిపోరా, ఫోటోలు పంపించాయి, మర్చిపోకు. ఓకే సార్. ఇప్పుడు నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం కదా? అవును, ఇష్టం ఉండేది. ఆ పాత విజయ్ అంటే. నేను అప్పటి నుంచి అలాగే ఉన్నా, ఏం మారాను? ఆ విజయ్ వాడికి ఇష్టం ఉన్నట్టు బతికాడు, మనసుకి నచ్చినవన్నీ చేశాడు. కానీ ఇప్పుడు అందరికీ నువ్వు బాగా నచ్చాలని నీలా అసలు ఉండట్లేదు. ఇవన్నీ నీకు అర్థం కావదులే. మీ నాన్న గురించేగా, ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ పోతావు? మీ నాన్న ఇమేజ్కి భయపడుతూ బతుకుతున్నావు. సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి, బ్యానర్ మీద ఫోటో ఉండాలి, ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని, వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఫేక్గా బతుకుతున్నావు విజయ్. నా లైఫ్ గురించి వదిలే, నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా? నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది. నువ్వు ఇంత ఫేక్గా షాలోగా ఉండడం ఆపుతావా? ఏ అవమానం లేకుండా బతికిన వాళ్ళకి నా బాధ అర్థం కాదు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను అడిగింది ఏంటి? హాల్ టికెట్ ఉందా లేదా అనేగా. నన్నే అడిగారు తెలుసా? నీకు మీ నాన్నకి సంబంధం లేదని సర్టిఫికేట్ తీసుకురమన్నా. భవన్ ఎక్కకి 7 సంబంధాలు తప్పిపోయాయి. ఎవరి వల్ల? మా నాన్న వల్ల. టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు, న్యూస్లో నా పేరు విన్నప్పుడు మా నాన్న చేసిన తప్పుని సరిచేస్తున్నానని అనుకున్నా. ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను. మొదటిసారి వాళ్ళే నాకు ఆ భయం పోయింది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా. నీకు నేను అర్థం కాలేదు. మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇవాళ నాకు బాగా ఇష్టమైన అమ్మాయిని కోల్పోయాను అనుకుంటా. విజయ్, విజయ్, ఒక నిమిషం ఆగు. ఏంటన్నా? ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా? అవును. అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? ఎఫ్ఐఆర్ ఉందన్నా. అర్జెంటుగా పట్రా విజయ్. బండ్లో ఉంది. అసలు ఏం జరిగింది? ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట. ఆంధ్ర యూనివర్సిటీలోనా? అవును విజయ్. సీసీటీవీ చూడొచ్చుగా? చచ్చింది. మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా,
ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్. ఆ టైంలో ఎవరో లోపలికి జొరబడి ఫైల్ దొంగిలించాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా. అందులో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది విజయ్. అది రావాళ్ళది. ఫైల్ దొంగిలించి రావాళ్ళ రికార్డ్ రూమ్ నుంచి అంట. రావాళ్ళ రికార్డ్ రూమ్? అవును విజయ్, అందులో పాత మిలిటరీ రహస్యాలు ఉన్నాయంట. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు. అంత ముఖ్యమైన ఫైల్ అది. సిబిఐ రా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ముందు అది టివ్వు, నేను బయలుదేరతాను. లేకపోతే మన దుంప తెచ్చుతారు. వస్తాను విజయ్. హలో రాయరమ్మా, ఇక్కడ విచారణ జరుపుతున్నాం అని చెప్పి రంగమ్మా, మెల్లగా చెప్పండి, ఏమైంది? ఈ రోజు మనం పోరాటం చేశాం కదా, విచారణ జరుపుతున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు మా ఇళ్లలోకి చొరబడి అన్యాయంగా మా మీద జులుం చేస్తున్నారు. మీరు పోలీసులకి ఏమీ చెప్పదు. నేను ఒక 10 నిమిషాల్లో కాల్ చేస్తాను, ఓకే? హలో. ఏం జరుగుతుంది విజయ్? ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ నాన్సెన్స్ ఇస్ దిస్? తప్పు చేసే వాళ్ళకన్నా తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పించుకోవడమే పెద్ద తప్పు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఊరికే వాగకు. ఎవరిని ఎంక్వైరీ చేయాలి, ఎవరిని చేయకూడదని పోలీసుకు బాగా తెలుసు. మల్లేష్, ఏంటి విజయ్, ఎందుకు ఆగమన్నావు? అబ్దుల్ ఎక్కడ? అబ్దుల్ నమాజ్ చేస్తున్నాడు. ఇది పోరాటంలో తీసిన ఫోటోలని చూపించు. ఇప్పుడే చూపించాను. వారం రోజుల నుంచి ప్రింట్ చేయడానికి కంటెంట్ లేక అల్లల్లాడిపోతున్నాను. ఇన్సైడ్ న్యూస్ ఏమన్నా ఉంటే చెప్పచ్చుగా, ఫ్రెష్ గా కంటెంట్ గుద్దేద్దాం. నైస్ కదన్నా. సావద బొక్రా, బాగుందనే. పోరాటం జరిగింది కదా, ఆ ఫోటోలు చూపించు. నెక్స్ట్ నెక్స్ట్. ఇంతేనా? అంతే అన్న. ఫోకస్ లేని ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్లో ఉంటాయి. అది ఓపెన్ చేయి. నెక్స్ట్ నెక్స్ట్. ఏంటి దబ్బా? సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, వెళ్ళాలంటున్నారు. సార్ వెళ్ళమన్నారు, వెళ్ళండి. ఈ 4 ఫోటోలు నాకు పంపించే. ఇవన్నీ బయటికి రాకూడదు. సరే అన్న, చేసేస్తా. ఏంటి విజయ్, వచ్చావు, వెతికావు, వెళ్తున్నావు, ఏంటి కదా, ఏంటి కంటెంట్? నువ్వు అడిగింది కంటెంటేగా. రేపు మార్నింగ్ హెడ్లైన్స్తో వస్తా. హెడ్లైన్స్? రే బాబా, ఒక ముఖ్యమైన కేసు. చెప్పు విజయ్. ఏపీబీకి రిపోర్ట్ చేయాలి. అమ్మాయి మిస్సింగ్, ఎక్కడున్నా కనిపెట్టాలి. అన్ని కంట్రోల్ రూమ్స్కి ఇన్ఫార్మ్ చేయి. పేరు సమీరా, వయసు 30-35 ఉంటుంది. తమ్ముడు బైక్ అట్టది. బ్లూ కలర్ చూడదా, గ్రే కలర్ షాల్. రే, సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా చేస్తారు. సిబిఐ ఏదో పెద్ద కేసులో ఉంది విజయ్. అవును, లీడ్ దొరికింది. తుత్తర కొద్దీ ఎవరితో ఏం ఆకు. లొకేషన్ దొరికితే ముందు నాకు చెప్పు, తర్వాత వాళ్ళకి చెప్తూ గానీ. సరేరా. ఏంటి బాబాయ్, క్వార్టర్స్ దాకా వచ్చి ఇంటికి రాలేదేంటి? సూపర్ మ్యాటర్ ఒకటి దొరికింది. ఏంటది? ఇన్ని రోజులు దేశద్రోహికి పుట్టానని అన్నారు. రేపు దేశద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్. క్రేజ్ పడుకో. పనైపోగానే కాల్ చేస్తాను.